సపోజ్ ఇది కండిషన్, బానెట్ పోయింది, మనిషి పైన పడ్డాడు కాబట్టి వెంచులు అయితే ఇది అయిపోయింది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ద బ్లాగ్. అసలు ఈ బ్లాగ్ ఎట్లా స్టార్ట్ చేయాలో కూడా నాకు అయితే అర్థమైతే లేదు. సో ఏం లేదు, నేను రాత్రి నుంచి ఒక టెన్షన్ పట్టుకున్నాను అనమాట బేసిక్గా. సో అంటే నాకు ఏదైనప్పటికీ అంటే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే ఒక మెంటల్ టెన్షన్ అనేది ఉంటుంది కదా మనకి. సో అది ఒక లెవెల్ ఉంటుంది. బట్ నా బండ్ల దగ్గరికి, కార్ల కాడికి, అంటే నా ఏదైతే ఆటోమొబైల్ 2 వీలర్ ఉండొచ్చు, 4 వీలర్ ఉండొచ్చు, ఏదైనా సరే ఖరాబ్ అయితే మాత్రం నాకు ఒక లెవెల్ ఆఫ్ మెంటల్ టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు రేపు పొద్దున 10,000 అప్పు కట్టేది ఉంటే మన జేబులో పైసలు లేకపోతే ఎట్లుంటుంది అట్లా ఉంటుంది అనమాట. మెంటల్ అవుతుంటుంది రాత్రి నుంచి. సో నిన్న నైట్ నుంచి కొంచెం ప్రెజర్ ఎక్కువైపోయింది అనమాట. ఎందుకంటే యాక్చువల్గా సీన్ చెప్తా, మన కార్ అయితే చాలా రోజులు తీసలేము, అది మీకు తెలుసు. ఎందుకంటే వీడియోస్ చేస్తాము, మాక్సిమం కార్ తీస్తాం మనము. సో వీడియోస్ కూడా ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే వేరే దానిపైన ఫోకస్ చేయాల్సి వస్తుంది లైఫ్లో. ఇది మాత్రమే కాకుండా ఇంకా చాలా థింగ్స్ ఉంటాయి కదా. సో దాని దగ్గర చూస్తున్నాను అనమాట. సో అట్లా కొంచెం బిజీ అయినాము. సరే, లాస్ట్ ఎప్పుడు తీసినా అనేది ఒక చిన్న స్టోరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు, అసలు ఏమైంది ప్రాబ్లం, ఎందుకు నేను ఇట్లా అంటున్నా అని చెప్పేసి. సో లాస్ట్ మనము ఆగస్ట్ 15కి నేను ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ వెళ్ళినా, కేరళ వెళ్ళేసి వచ్చినా కదా. దానికంటే ముందు కూడా ఎప్పుడు తీసినా అసలు నాకు గుర్తు కూడా లేదు. ఐ థింక్ స్పిన్ అప్పుడు నేను లాస్ట్ కార్ తీసినా అని చెప్పేసి అనుకుంటా. స్పిన్ వీడియో పెట్టి కూడా ఆల్మోస్ట్ 1 మంత్ కంటే కూడా ఎక్కువైపోతుంది. దాని తర్వాత అయితే నవీన్ షూట్స్ కి అక్కడ తీసుకొని వెళ్తుంటాడు అనమాట. బేసిక్ గా నాకు నవీన్ ఇద్దరికి పనికి వచ్చేసి అన్నట్టుగా బిల్డ్ చేస్తున్నాం కారు. నవీన్ ఆగస్ట్ 20 ఆ టైంలో యూజ్ చేసి తీసుకొచ్చి ఇంటికాడ పెట్టేసి అయిపోయింది. దాని తర్వాత ఇంటికాడ ఎలుకలు ఎక్కువ తిరుగుతాయి అనమాట. నాకు ఎప్పుడో తెలుసు, అది కార్ చేపించే టైంలోనే ఆ కార్ అంతా స్లిప్ అవుట్ చేసి మనము ఆ సీట్స్ అవన్నీ తీసినాం కదా, అప్పుడే ఎలుకలు తిరుగుతున్నాయని నేను ర్యాట్ రిపెలెంట్ స్ప్రే అయితే తెప్పించిన అనమాట. ర్యాట్ క్యాట్ అని చెప్పి సంథింగ్ ఏదో ఉండే, నేను చూపిస్తాను మీకు, అది రండి. సో యాక్చువల్గా నేను 3M నుంచి తీసుకుందాం అనుకున్నా. అప్పుడు అమెజాన్లో చూస్తే 3M ది ర్యాట్ రిపెలెంట్ స్ప్రే చూస్తుంటే దాని కింద ఇది చూపిస్తుంది అనమాట రికమెండెడ్లో. సో టామ్ క్యాట్ అని చెప్పేది ఉందిరా, రివ్యూస్ కూడా బాగానే ఉన్నాయి అని చెప్పేసి తెప్పించిన నేను. అప్పుడు స్ప్రే చేసి ఉండే అనమాట నేనైతే కార్లో అండ్ ఇంట్లో కూడా. ఎక్కడైతే నేను సీట్స్ అవన్నీ కూడా పెట్టినా బయట, సో అక్కడ నేను స్ప్రే చేసి ఉండే అనమాట. అప్పుడైతే బాగానే వర్క్ చేసి ఉండే, అంటే ఎలుకలు ఏం రాలేదు, బాగానే ఉంటే అప్పుడైతే సేఫే ఉండే మన సీట్స్ అంతా కూడా. కార్లో కూడా రీసెంట్గా కూడా లాస్ట్ టైం యూజ్ చేసి పెట్టేటప్పుడు బానెట్ లోపల మొత్తం స్ప్రే చేసి పెట్టేసిన. బట్ ఏమైందో ఏమో నాకు తెలియదు, మేబీ చాలా రోజులు అయింది కాబట్టి అది ఫేడ్ అయిపోయిందా ఏమో, ఐ డోంట్ నో. బట్ నిన్న నైట్ నేను చాలా రోజులకి కార్ తీసామరా బయటలైతే కాదు అని చెప్పేసి కార్ స్టార్ట్ చేసి తీస్తే స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం ట్రబుల్ అయింది. అండ్ స్టార్ట్ అయ్యే మూమెంట్లో కూడా నాకు థ్రాటిల్ రెస్పాన్స్ అనేది కొంచెం డిఫరెంట్ వచ్చింది. అండ్ కార్ ఆగిపోతున్నట్టు ఇట్లా బుడ్ సౌండ్ వచ్చి ఆగిపోతున్నట్టు, లైక్ లో ఫ్యూయల్ ఉంటే ఎట్లుంటుంది మన బైక్స్ ఎట్లా చేస్తే సేమ్ అట్లాంటి బిహేవియర్ చేసిన మన కార్ అయితే. యాక్సిడెంట్ చేస్తే కార్ ఆఫ్ అయిపోతుంది, యాక్సిడెంట్ చేస్తే కార్ ఆఫ్ అయిపోతుంది, ఇట్లనే ఉంటాయి. ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ ఓపెన్ చేసి బానెట్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం లిటరలీ మీరు నమ్మరు, ఇట్లా కుప్ప చెట్లు చెత్త అంతా తీసుకొచ్చి మన ఇంజెక్టర్స్ పైన జమ చేసిన అన్నమాట ఎలుకలు. అండ్ ఐ కెన్ సీ ఎలుక మొత్తం ర్యాట్ షీట్ మొత్తం అక్కడ అంతా ఉండే అనమాట. సో అదే గలీజ్ చేసేస్తాయి కదా. సో అదంతా చూసి సరే అవన్నీ తీసి బర్నింగ్ స్మెల్ ఏదేదో వచ్చింది, మెంటల్ అయిపోయింది, రాత్రి పగలు అయిపోయినా. బట్ మళ్ళీ కార్ అయితే సెల్ఫ్ తీస్తే స్టార్ట్ అవ్వట్లేదు, కొంచెం ట్రబుల్ అయితే ఇస్తుంది, ఏమైతే అర్థం కాలేదు. ఏసీ కూడా ఇంకోటి, మన కార్లో ఎక్సలెంట్ ఏసీ వస్తుండే, ఏసీ అయితే ఇప్పుడు చిల్ వస్తలేదు. సో మోస్ట్లీ 90-95% వైరింగ్ ఇష్యూ ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటా. ఎందుకంటే ర్యాట్స్ వెళ్తే మాక్సిమం వైర్ తప్ప ఇంకేం కట్ చేయవని అనుకుంటున్నా. ఇంకా ఆ టెన్షన్ లో ఇంకేమీ అర్థం కాక కొంచెం థ్రాటిల్ రెస్పాన్స్ కూడా మారింది కాబట్టి ఎయిర్ ఫిల్టర్ లోపల ఏమన్నా గలీజ్ చేసినాయి, ఆ లోపల ఏమన్నా లైక్ ఏమన్నా చెత్త ఏమన్నా జమ చేసినాయేమో అని చెప్పేసి ఎయిర్ ఫిల్టర్ కూడా ఓపెన్ చేసిన రాత్రి. సో అది కూడా ఓపెన్ చేసి చూసిన, అంతా నార్మల్ ఉండే, ఏం కాలేకుండే. మోస్ట్లీ వైరింగ్ పైన నాకు ప్రాబ్లం అనిపిస్తుంది. బట్ అదొక్కటి క్లియర్ అయితే ఇంకా దాని తర్వాత ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి నేను ఇన్ని రోజులు కార్ ఎందుకు తీయాలని చెప్పేసి. అంటే సో అవి కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో మన గణేష్ చతుర్థి వీడియోలో కూడా మీరు చూసారు కదా, కార్ అయితే బేసిక్ ఇక్కడ ఉంటుంది అన్నమాట, లోపల పెట్టేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే మా మమ్మీకి చెట్లు తీయంటే కోపం వస్తుంది. ఈ చెట్లు ఇదంతా కూడా కార్ మీదకి వచ్చేయడం వల్ల ఎలుకలు ర్యాట్స్ వచ్చేసి పైనకి చెట్లు కొంచెం కొరికి అది తీసుకొచ్చి లోపల జమ చేయడం అన్నీ చేసినాయి అనమాట. అండ్ యూ కెన్ సీ కొంచెం ఆయిల్ కూడా అవి లీక్ చేస్తున్నాయి అనమాట కార్లో. సో ఇవే ఓల్డ్ కార్స్తో మెయింటెనెన్స్ కొంచెం ఇబ్బంది ఏంటంటే, సో ఏదో ఒక పార్ట్ లోపల వేరౌట్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో ఎప్పుడు వేస్తే ప్రాబ్లం అర్థం కాదు. సో నిన్నైతే వెళ్ళేసి వచ్చినాము, ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయితే ఇస్తుండే. సో చూపిస్తాం మీకు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది నాకు కమెంట్స్ అడుగుతుంటారు కదా, బ్రో ఇట్లాంటి కార్ ఇంకేమైనా ఉంటే చెప్పు బ్రో, నేను కూడా తీసుకుంటా, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉందని. ఎందుకు చెప్పానది కూడా చెప్తాను మీకు. చూడండి మొత్తం ర్యాట్స్ ఎట్లా చేస్తున్నాయి, పేపర్స్ స్పంజ్ అంతా కూడా ఇడికింద ఇస్తున్నాయి, మ్యాటింగ్ ఇవన్నీ కూడా. ఇప్పుడు నెక్స్ట్ అయితే ప్లాన్ ఉంది. సో మీకు చెప్పినా కదా నేను కార్ ఇంకో సిరీస్ స్టార్ట్ చేయబోతున్నా అని చెప్పేసి, దానికోసం ప్లాన్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. బట్ అంటే ఇప్పటి కూడా వెళ్ళాలంటే ఇప్పుడే వెళ్ళిపోయి చేయించుకోవచ్చు అవన్నీ కూడా. బట్ ఏంటంటే షెడ్యూల్ కొంచెం వేరే థింగ్స్లో బిజీ ఉందన్నమాట. అండ్ ఇంజన్ బిల్ అంతా కూడా చూడండి మస్తుగా ఉన్నాయి. నాకు అసలు యాక్చువల్గా నా కార్ బిల్డ్ లిస్ట్లో చాలా వరకు పెండింగ్ ఉన్నాయి.
సో అన్నీ ఒక్కోసారి ఇవ్వడం అనేది ఇట్స్ ఇంపాసిబుల్ థింగ్. అవుతుంది వెళ్ళ అయితే విషయానికి వచ్చేద్దాం. ఇట్లా చెట్లు కవర్లు సంథింగ్ ఏదేదో ఉంటాయి ఇంకా మొత్తం. నేను అట్లనే గరం ఉన్నా కూడా మెల్లమెల్ల చేసిన బయటికి అంతా కూడా కవర్స్ ఉన్నాయి చూడండి. వీడికేం తీసుకొచ్చినాయో ఏం చేస్తున్నావు అసలు ఏం అర్థమైతలేదు. ఒకసారి స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను నేను కార్ అయితే. బ్రో నాకు కూడా ఒక 1-2 lakhs ఒక కార్ తీసుకొని బిల్డ్ చేసుకొని పెట్టుకోవాలని ఉంది బ్రో అని చెప్పేసి అంటారు. ఈ కార్ బిల్డ్ చేసినంత మాత్రం అయిపోదు బ్రో, ఎందుకంటే ఎప్పుడే ప్రాబ్లం వస్తుందో తెలియదు. అంటే మంచిగా చెప్పేసి బాగానే ఉంటుంది, బట్ ఏదైనా చిన్న పార్ట్స్ పోతాయి, అవి నీకు ఇరిటేట్ చేస్తూ ఉంటాయి, అది నీ ట్రావెలింగ్ ఆపొచ్చు. ఇప్పుడు సపోజ్ నా కార్లో ఒక మేజర్ ఇష్యూ ఉంది ఇప్పుడు బయటికి తీసుకొని వెళ్ళాలంటే ఈ సీజన్లో, అదేంటంటే వైపర్స్ వర్క్ చేయడం. సో ఈ వైపర్స్ వర్క్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే దీని నుంచి దానికి లింక్ రౌండ్ ఉంటుంది అనమాట లోపల. సో ఆ రాడ్స్ ఖరాబ్ అయిపోయినాయి అనమాట, అది బెండ్ అయిపోయినాయి. సో అది పోతుంటాయి నార్మల్గా. సో అది కూడా షాప్ అయినతో మాట్లాడేసిన అది కూడా పార్ట్ దొరికిపోతే ఈజీ థింగే. బట్ థింగ్ ఏంటంటే అది దీనితోనే కాదా ఎగ్జాక్ట్గా తెలుసుకోవాలంటే ఈ పార్ట్ కావాలి. అంటే పాత ఓల్డ్ పార్ట్ ఇస్తేనే వాళ్ళు ఇట్లాంటి పాత కార్స్కి ఎగ్జాక్ట్ పార్ట్ అని ఇస్తారనమాట. ఎందుకంటే తర్వాత ఎక్స్చేంజ్ అంటాము, పట్టది అంటాము, ఖరాబ్ అయింది అంటాము, ఏదో అంటామని వారు ఇట్లా అని చెప్పి అన్నాడు అనమాట. సో అట్లా నాది కొంచెం డిలే అయింది, అన్నది కొంచెం డిలే అయింది. నాకు దాంతో వర్షాకాలంలో నేను కార్ తీసుకొని బయటికి వెళ్ళాను. అది చిన్న థింగే, జస్ట్ చిన్న థింగ్. మా అయితే ఒక గంట సేపు 2 గంటల పని మొత్తం పార్ట్ తీసుకొచ్చి ఫిట్టింగ్ చేసినాక కూడా. సో బట్ దీనికి ఏంటంటే పార్ట్ ఒక స్పెసిఫిక్ స్టోర్ అనేది దొరుకుతుంది, అక్కడ నుంచి తెప్పించుకోవాలి. ఒక స్పెసిఫిక్ మెకానిక్ ఇప్పాలి, ఎవరు పడితే వాళ్ళు ఇప్పారు, తెలియక నాలెడ్జ్ లేకుండా ఇప్పితే ఇంకేమైనా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఉంటాయి అనమాట పంచాయతీలు. నైస్. ఇప్పుడైతే ఇట్లా స్టార్ట్ అయింది, కానీ నేను నైట్ అయితే ఇట్లా స్టార్ట్ కాలేదు అనమాట. ఆ థ్రాటిల్ అనేది స్మూత్ వెళ్తలేదు చూడండి, కొంచెం అది అన్ఈవెన్గా ఉంది, ఒక్కోసారి స్మూత్ వెళ్తుంది, ఒక్కోసారి వెళ్తలేదు. అండ్ ఏసీ కూడా మస్తు చిల్లు వస్తుండే మన దాంట్లో, ఇప్పుడైతే ఏసీ కూడా వస్తలేదు. ఇప్పుడే కుమారన్న కూడా కాల్ చేసిన వస్తా అని చెప్పేసి అన్నాడు. ఇంకా ఏదైతే వర్క్ ఉండి వచ్చిండో అక్కడనే ఉన్నాడంట. సో ఇవన్ లాస్ట్ టైం ర్యాట్ రిపెలెంట్ కొట్టినప్పుడు ఇదంతా ఇంత బ్లాక్ ఉంది చూడండి. ఇదంతా కూడా దీనిపైన కొట్టిన, అక్కడ కొట్టిన, ఇక్కడ కూడా లైట్ కొట్టడం, లైట్ స్ప్రే చేసిన, ఎందుకంటే ఇంజెక్టర్స్ ఉన్నాయి కదా అట్లా కొట్టదని లైట్ స్ప్రే చేసిన ఇక్కడ ఇదంతా. బట్ అది ఏం చేసినాయి అంటే ఈడనే తీసుకొచ్చి అంతా జమ చేసినాయి. అండ్ ఇగో దాన్ని మొత్తం షిట్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇక్కడ వచ్చి ఇదంతా చేస్తాయని. సో మోస్ట్లీ ఏమైతే ఖరాబ్ కావు, మోస్ట్లీ ఏదన్నా వైరింగ్ చిన్న ఏమైనా కదిలిన ఇచ్చినా ఏమో అని చెప్పి ఒక డౌట్ వస్తుంది నాకు. ఏంటంటే ఇప్పుడు ఆ ఎలక్ట్రీషియన్ అంటే ఎవరైతే ఇంతకుముందు చూసారో ఆయన అయితే తీసుకొని వెళ్దామంటే ఆయన కార్ తీసుకొని రమ్మంటాడు, ఆయన ఇక్కడ రాడనమాట. సో మనం కార్ ఇటుకని తీసుకొని పోవడం అనేది అంత ఈజీ కాదు, పెద్ద ప్రాబ్లం, పెద్ద ప్రాసెస్. ఎందుకంటే మన బండి చాలా లోడ్ ఉంది, టో చేసుకొని వెళ్ళాలంటే కూడా మన బాడీకి డ్యామేజ్ అయిపోతుంది. సో పైకి లేవడాలంటే ఫ్లాట్ బెడ్ అయితేనే ప్రాపర్గా ఎక్కుతుంది అనమాట. సో ఇట్లా లేవట్టాం అనుకోండి, బంపర్ అట్లనే బాడీకి రెండు కూడా లేస్తాయి అనమాట, అలైన్మెంట్ పోతుంది. సో లాస్ట్ టైమే మేము అంటే ప్రాజెక్ట్గా మన కార్ రెడీ ఇంటికి తీసుకొచ్చేటప్పుడే టో చేయాల్సి వచ్చింది ఖచ్చితంగా. సో అప్పుడే చాలా ఇబ్బంది అయినండి, మా జైలో కట్టి పుల్ చేసిన అయితే అది ప్రాబ్లం. అట్లానే కుమారాన్ని పిలిచిన చూద్దాం. అండ్ అందరికీ బిలేటెడ్ హ్యాపీ గణేష్ చతుర్థి. సో ఐఎమ్ సారీ చాలా లేట్ చెప్తున్నా, ఐ నో. చలో ఇంకా ఇప్పుడైతే బాడీ చేద్దాం, ఇంట్లోకి వెళ్ళిపోతే అన్న వచ్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం వీడియో అయితే. చలో. సో గైస్ ఇప్పటివరకు మీరు ఏదైతే ఫుటేజ్ చూసిరో అదంతా కూడా ఆన్ September 11th షూట్ చేసిన అనమాట. ఈరోజు 21st September. సో ఈ 10 days టైం అయితే పట్టింది అనమాట మళ్ళీ వీడియో స్టార్ట్ చేయడానికి. ఆ రోజు అయితే కుమారన్న రాలేదన్నమాట, ఎందుకంటే అన్నకి అది యాక్చువల్గా ఆర్టీఓ ఆఫీస్లో వర్క్ ఉండే. సో సమ్ ఏదో చిన్న ఇష్యూ వల్ల కొంచెం డిలే అయిందంట. ఇప్పుడైతే కార్ తీసుకొని మనము ఇక్కడ నుంచి ఎల్బీ నగర్కి అయితే కార్ అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట. కార్ మధ్య ఆగిపోతూ ఉంటుంది. ఇప్పుడు అట్లా ఆగిపోయినప్పుడల్లా అక్కడక్కడ ఒక 10 minutes కార్ కూల్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేసి మళ్ళీ తీసుకొని పోతూ ఉండాలన్నమాట. అయితే ఈ 10 days ఎందుకు గ్యాప్ తీసుకున్నా అనేది మీ అందరికి తెలుసు. ఎవరైతే మన ట్రూ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకి తెలుసు నేను ఎక్కడ బిజీ ఉన్నా, ఏం చేస్తున్నా అనేది. కంటిన్యూ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. అండ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, Series 2 కోసం అయితే మనం ప్లాన్ చేస్తున్నాం. వెరీ సూన్ అయితే ఆ Series 2 కూడా స్టార్ట్ కాబోతుంది అనమాట. చలో ఇంకేం టైం వేస్ట్ చేయకుండా ఎక్కువసేపు మాట్లాడకుండా మనం కార్ తీసుకొని వెళ్ళిపోదాము. ఎలాంటి ఇష్యూస్ ఇస్తున్నాయి ఏం కదా మీకు చూపించడానికి ట్రై చేస్తా. లెట్స్ గో. ఇక్కడ ఉంటేనైతే ఎలుకలు ఎక్కువ అని చెప్పి అనిపిస్తుంది నాకైతే మోస్ట్లీ, ఎందుకంటే ఇంటి దగ్గర అయితే కొంచెం డార్క్నెస్ ఉంటుంది. అట్లనే ఇంట్లో నుంచి ఏమన్నా వెజిటేబుల్స్ అదేమన్నా వేస్టేజ్ ఏమైనా ఉంటే అది తీసుకొచ్చుకొని ఉంటుండే కార్లో అయితే. ఇక్కడైతే ఉండవని చెప్పి అనిపిస్తుంది, చూద్దాం. అయితే బ్యాకప్కి 2-wheeler అయితే తీసుకొని వెళ్తున్నాం, ఓలా అయితే తీసుకొని వస్తున్నాం నేనైతే. చలో లెట్స్ గో. జై శ్రీరామ్. రైట్, ఇది చూసుకోవచ్చు సగం అయితే రోడ్ అయిపోయింది మా కమ్యూనిటీలో. సో ఇంకా అయితే ఇన్కంప్లీట్ ఉందన్నమాట, అవుతుంది అది కూడా. సో ఇప్పుడు స్టార్ట్ చేసినాం కదా, ఇప్పుడైతే బాగానే ఉంటుంది. కొంచెం సేపు తర్వాత మేబీ ఒక 10-15 minutes తర్వాత అట్లా ట్రబుల్ అయితే ఇవ్వడం స్టార్ట్ అయిన లాస్ట్ టైం అయితే. సో చూద్దాం ఈరోజు కూడా బెటర్ స్మూత్గా వెళ్ళిపోతే బాగుండని చెప్పి అనుకుంటున్నా. చాలా మిస్ అయినా కార్ అయితే నేను. రోజు కార్ చూస్తున్నా కానీ తీయాలని అనిపిస్తుంది కానీ తీయలేని పరిస్థితి కదా. సో బాగా అనిపిస్తుండే చాలాసార్లు. అండ్ వన్ మోర్ థింగ్ ఓలా గురించి చెప్పాలనుకుంటున్నా, అదేంటంటే
మొన్న ఓలా ఈవెంట్ ఉంటే నేను అక్కడ వెళ్ళినా. చాలా మంది అంటే హ్యాపీ ఫీల్ అయినారు, చాలా మంది నెగిటివిటీ కూడా ఎక్కువ వచ్చినామాట. హ్యాపీగా అంటే హ్యాపీనెస్ అని అందరు చెప్పారు, బాగుంది మంచిగా ఉంది అని చెప్పి కమెంట్ పెట్టకుండా నెగిటివిటీ అనేది చాలా ఫాస్ట్ వస్తుంది అనమాట. అదేంటంటే మొన్న అట్లా వెళ్ళినా కదా, అంటే ఇంతకుముందు ఓలాని తిట్టినావు, ఇప్పుడేమో మళ్ళీ ఓలా వాడు విలువంగా వెళ్ళిపోయినావు అని చెప్పేసి చాలా మంది అన్నారు. దానికి ఏందని చెప్పేసి అంటే ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, అది కస్టమర్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్. నేను 2 parts కూడా చూపించాలని చెప్పేసి అనుకుంటా. అంటే ఒక కాయిన్ కి గుడ్ అండ్ బ్యాడ్ 2 sides ఉంటాయి కదా, ఆ 2 sides మీకు చూపించాలనుకున్నా, అందుకే చూపించిన. ఇప్పుడు ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం ఉందని చెప్పిన. ఎట్ ద సేమ్ టైం అదే వీడియోలో కొంతమంది ఇట్లా కూడా కమెంట్ పెట్టారు. అదేంటంటే బ్రో నువ్వు ఏదో నీ బండిలో ప్రాబ్లం వస్తే అందరికి ప్రాబ్లం ఉన్నట్టు చెప్తున్నావు, నువ్వు ఒకసారి బండి తయారీ చూపి తెలుస్తుంది అని చెప్పేసి అన్నారు. అంటే వాడి ఇన్నోవేషన్, వాడి టెక్నాలజీ నువ్వు చూపిస్తలేవు, ఏదో ఒక చిన్న ప్రాబ్లం వస్తే దానికి హైలైట్ చేస్తున్నావు, దాన్ని ఇది చేస్తున్నావు, బ్రాండ్ని డిఫైమ్ చేస్తున్నావు అని చెప్పేసి అన్నారు. బాయ్స్ చూడండి, ఈరోజు ఏమైందో నాకు అర్థం కూడా అయితే లేదు. చాలా మంచి పర్ఫామ్ చేస్తుంది కార్ అయితే. అసలు మొన్న ఏదైతే ఇష్యూ ఉండేనో అది అసలు ఈరోజు కొంచెం కూడా అనిపిస్తలేదు. చెక్ ఇంజన్ లైట్ అయితే వచ్చింది. సో బేసిక్ ఇంత దూరం కూడా తీసుకురాలేదు అనమాట మొన్న అయితే. మాకు చాలా జల్దే కార్ బుర్బురు అని చెప్పేసి అయిపోవడము అట్లా అయినా ఉండే. ఇప్పుడైతే స్మూత్ అయినా వస్తుంది, అసలు ఏం ప్రాబ్లం అయితే ఇస్తలేదు. అంటే ఏదైతే మొన్న బిహేవియర్ అంటే నేను చెప్పినా మీకు అట్లేం అనిపిస్తలేదు. ఇప్పుడైతే బాగానే ఉంది. ఐ డోంట్ నో మరి ఎందుకు ఇట్లా అవుతున్నారు. సో ఇట్లాగో స్టార్ట్ అయినా కదా, ఒకసారి వెళ్దాము ఎలక్ట్రిషియన్ దగ్గరికి అయితే చూపించేద్దాము. అండ్ ఏసీ కూడా వర్క్ చేస్తలేదు కదా, అది కూడా చూపిద్దాము. సరే కొంచెం పాజిటివ్ అనిపిస్తుంది. అంటే ఆ రోజు నాకు కుమార్ అన్న ఏమన్నా చెప్పేసి అంటే చాలా రోజులు పక్కకు పెట్టినా కదా, మేబీ కార్బన్ అదంతా వచ్చేసి ఉంటుంది, చాలా రోజులు పక్కకు పెడితే పాత బండి అట్లనే అయితే అని చెప్పేసి అన్నాడు. బట్ అయినప్పుడు నేను లేదనమాట, నేను వదిలే అన్నాను. అవుతుంది అదంతా ప్రాబ్లం ఉంది అని చెప్పేసి ఒకటే అన్నా. చూద్దాం మరి అక్కడ ఒకసారి వెళ్ళి. ఎంత మనం నడిపినా ఎంత చేసినా మైండ్లో ఎక్కడో ఉంటుంది కదా, అదైతే మనకి అరే ర్యాట్స్ కూడా తిరిగినాయి, వైరింగ్ ఏమైనా ఇష్యూ అయిందా అంటే చిన్న దానికి భయపడాల్సి వస్తుంది. అట్లా అని అయితే ఇప్పుడు వెళ్ళి చూపిద్దాం నీట్గా క్లియర్గా. అండ్ చెక్ ఇంజన్ లైట్ గురించి మాట్లాడుకుంటే మీకు చెప్పినో లేదో నాకైతే గుర్తులేదు, బట్ చాలా రోజు నుంచి అయితే వస్తుంది అనమాట. అది ఎప్పటి నుంచి అంటే మనం థ్రాటిల్ బాడీ క్లీనింగ్ అని చెప్పేసి ఒక వీడియో చేసినాం కదా, ఆ రోజు తర్వాత నుంచి వస్తుంది అనమాట. సో ఎప్పుడు అబ్జర్వ్ చేసిన అంటే నేను గఫూర్ దగ్గర అంటే పెయింట్ షాప్ అయితే తీసుకొని వెళ్ళి ఉండే కదా. సో ఆ రోజు రిటర్న్ అయ్యేటప్పుడు నాకైతే చెక్ ఇంజన్ లైట్ అయితే వచ్చింది అనమాట. అప్పుడైతే కొంచెం షాక్ ఇచ్చేసింది. దాని తర్వాత వెళ్ళి చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్, బట్ లైట్ ఒక్కటి గ్లో అవుతుండే. సో అప్పుడు ఏం అర్థమైందంటే రాము ఉన్నాడు కదా, అంటే మన థ్రాటిల్ బాడీ క్లీనింగ్ చేసేటప్పుడు హెల్పర్ తీసుకున్నాం కదా మనము షెడ్ నుంచి, కుమారన్న షెడ్ నుంచి హెల్పర్ త్రూ అన్ని తీపించినాం కదా. సో అప్పటికి నేను భయపడుతూనే ఉంటా. అంటే ఇక్కడనే కాదు, ఎక్కడైనా సరే నేను నా బండి పైన ఎవరైనా వర్క్ చేపించినప్పుడు మెకానిక్స్కి వాళ్ళకి టెక్నీషియన్స్కి చెప్తూ ఉంటా, అన్న చాలా జాగ్రత్తగా చేయండి ప్లీజ్ అని చెప్పేసి. ఎందుకంటే దీంట్లో ఏదైనా కొంచెం డెలికేటెడ్ అంటే కొంచెం కేరింగ్ తోటి చేయాల్సి వస్తుంది అనమాట పని. ఏదైనా రఫ్ అండ్ టఫ్ చేసాను అనుకోండి, ఏదైనా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయని చెప్పేసి నేను ఎప్పటి నుంచి చెప్తూ ఉంటా. ఆ రోజు కొంచెం రాము కూడా వినకుండా అట్లనే చేసిండు. సో దానివల్ల ఏదైతే మన వాక్యూమ్ పైప్ ఉందో వాక్యూమ్ పైప్ అనేది బ్రేక్ అయింది. ఆ రోజు చెప్పింది కూడా పెట్టేటప్పుడు వాక్యూమ్ పైప్ కొంచెం బ్రేక్ అయింది, అది కొంచెం సెట్ చేయాలని చెప్పేసి అన్నాడు. సో చూద్దాం ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే చెప్పండి అన్న అని చెప్పేసి అన్నాడు. సో అప్పుడైతే రాలేదు కానీ తర్వాత అయితే వచ్చిందనమాట. సో పైప్ కూడా సార్ట్ చేయాలి, థింగ్స్ చాలా ఉన్నాయి అట్లా చిన్న చాలా ఉన్నాయి అనమాట. అండ్ మీరైతే చూసుకోవచ్చు ఓడోమీటర్ కూడా వర్క్ చేస్తలేదు, మీకైతే తెలుసు అది. స్పీడోమీటర్ 2 కూడా వర్క్ అయితే చేస్తలేవు అనమాట. దానికి సంబంధించిన కేబుల్ అయితే పోయిందంట, నేను దాని గురించి కూడా కనుక్కున్నా. సో ఇట్లా చిన్న థింగ్స్ అన్నీ ఉన్నాయి, మెల్లమెల్ల స్టార్ట్ అవుతున్నాయి అనమాట. సో అందుకే అంటే నేను ఇట్లాంటి అంటే ఓల్డ్ కార్స్ని మెయింటైన్ చేయడం అంత ఈజీ కాదు. సో ఎంత ఫన్ ఉంటాయో అంటే లైక్ డ్రైవ్ చేయడానికి, లుక్స్లో ఉండొచ్చు, పర్ఫార్మెన్స్ ఉండొచ్చు, బట్ అట్ ద సేమ్ టైం ఏదైనా ఇష్యూ వస్తే ఎంబడే సార్ట్ చేయడం కూడా కష్టమే అనమాట. పార్ట్ అయితే సోర్స్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఇందాక నుంచి అయితే ఏ ప్రాబ్లం అయితే లేదనమాట. ఇప్పుడు కూడా ఫైన్ అయితే ఉంది. ఫస్ట్ కుమారన్న దగ్గరికి అయితే వెళ్దాము, కార్ తీసుకొని వెళ్ళక చాలా. ఈ రోజు ఎట్లయితే ఉందో ఇదే ఆ రోజు ఉంటే మంచిగా పీస్ఫుల్ గా నేను బయటికి వెళ్ళేసి ఎంజాయ్ చేసి వస్తుండే కార్ని. అబ్బా ఓహో గుంతలు, ఇగో ఈ గుంతల వల్ల కూడా భయం అవుతుంది బండి బయటికి తీయాలంటే. ఏడెక్కువ గుంతలు పెద్దగా ఉంటాయి అది కూడా అర్థం కాదు. మంచి రోడ్ ఇది, క్లీన్ రోడ్. ఇది ఇంత పెద్ద గుంట ఉంటుందని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. నా హాయ్ వినాయక మిస్ అయిపోతారు అందరూ అంటే గణపతి గణేశం భక్తులు. అవును బాలాపూర్ గణేశం బడంపేట. ఇప్పుడు ఏం లేదన్నా అడిగే అంత పర్సెంట్ చేసింది. ఇప్పుడు రాత్రి వచ్చిన మీ ఇంటికి వచ్చి మంత్రాలు చదివి పోయింది, మంత్రాలు చదివి చూడు. హీట్ తర్వాత ఇష్యూ వస్తుంది, అది హీట్ అయినప్పుడు. కానీ ఇప్పుడు కూడా నైట్ డే టైం ఇప్పుడు కొంచెం టెంపరేచర్ ఎక్కువ, వాటర్ కంటెంట్ వచ్చినా ఇష్యూ వస్తుంది.
మీరు బండి ఎన్ని రోజులకు తీసిన బండి పట్టి మొత్తం 10 రోజులు అయింది అనుకుంటా. ఇప్పుడు మళ్ళీ 10 రోజులు అవుతుంది ఆ వీడియో తీసుకున్న 10 రోజులు అవుతుంది. ఇప్పుడు కూడా ఆ రోజు నుంచి ఈ రోజు 10 రోజులు. వాటర్ ఏమైనా ఎంట్రీ అయితే రోడ్ల మీద మీ దగ్గర ఇంటి ముందు కార్ దగ్గర అయితే ఆగడం రాదు. ఎట్లుంటుంది అంటే పరిస్థితి 1 hour later. ఏసీకి సంబంధించిన ఇష్యూ కూడా సాల్వ్ అంటే చూసినాము ప్రాబ్లం ఏందనేది చూసారు కదా. వైర్ అయితే బయట చేసినాయి అనమాట. సో బయట చేసినాయి కానీ అంటే మొత్తం కట్ కాలేదు. అది బాడీ టచ్ అయినా సరే ఇక్కడ ఫ్యూజ్ అవుట్ అయిపోతుంది అంట. అంటే ఫ్యూజ్ చెడిపోతుంది అనమాట. దానివల్ల మనకి ఏసీ అయితే రాదు. సో దాన్ని షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్యూజ్ పోయింది అనమాట. సో ఎట్లా కన్ఫర్మ్ చేస్తామంటే ఇక్కడ నుంచి వైర్ అయితే అన్న వాళ్ళు బ్యాటరీ కనెక్ట్ అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది సప్లై చేసి చూసారు. ఇది ఇష్యూ. ఫ్యూజ్ అయితే పోయింది. ఆ ఫ్యూజ్ కూడా చేంజ్ చేయాలన్నమాట. అండ్ కార్ అయితే బాగానే పని చేస్తుంది. ఇప్పుడైతే ఏం ఇష్యూ లేదు. సో దాని గురించి కూడా తెలుసుకుందాం ఎందుకు అట్లా చేసింది ఏం కదా అనేది. సో అన్నేమంటే కంటైన్మెంట్ అంటే వాటర్ కంటైన్మెంట్స్ అలాంటివి ఏమైనా కార్ లోపలికి వచ్చినా అంటే కూల్ వెదర్ వర్షంలో ఇంకోటి ర్యాట్స్ ఏమైనా వచ్చేసినాయి కదా ఏమైనా డిపాజిట్స్ అలాంటివి ఉంటే కూడా దానివల్ల కూడా అయితే అని చెప్పేసి అయితే అంటున్నారు అనమాట. సో అన్న అయితే చెక్ చేస్తుండే ఫ్యూజ్ అంతా కూడా తీసి అదే. సో బాయ్స్ చలో వచ్చేసింది. ఇప్పుడైతే ఆన్ అయ్యి ఉందన్నమాట. కూలింగ్ అయితే వస్తుంది బాగానే. సో చిన్న వైర్ వల్ల మస్తు టెన్షన్ అయినా పర్ఫెక్ట్లీ వర్కింగ్. చిన్న బైట్ చేసింది. అది మన బాడీ టచ్ అయ్యి ఎర్త్ అవ్వడం వల్ల ఫ్యూజ్ కూడా పోయిన ఉండే అనమాట. అవి చేంజ్ చేసేసారు. ఏసీ డన్. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ఇంకా హార్న్ ఒకటి చేంజ్ చేపిద్దాం. ఇట్లా చిన్న చిన్న ఏవైతే ఎలక్ట్రానిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేపిస్తా. ఇక ఏదైతే అది మస్తు పరిచయం చేసినారు. అయితే ఈరోజు అయితే పర్ఫెక్ట్గా పని చేస్తుండే వచ్చేటప్పుడు డ్రైవింగ్లో ఎలాంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. బట్ చెక్ ఇంజన్ లైట్ వస్తుంది. చెక్ ఇంజన్ లైట్ ఏంటంటే పైప్ ఏదైనా ఉందేమో అది కూడా చూపించాలి. ఇప్పుడు చెక్ ఇంజన్ లైట్ ఒకటి, వైపర్స్ ఒకటి, హార్న్ కూడా చేయించేద్దాం. అండ్ వాట్ ఎల్స్ ఆ మీటర్ ఓడోమీటర్ ఏదైతే రన్నింగ్ అవుతుందో ఓడోమీటర్ అండ్ స్పీడోమీటర్ రెండు కూడా అవి కూడా చూపించేద్దాం. చూద్దాం అన్న చేస్తాడా ఎట్లా అంటారు చూద్దాం. బయటకండి వైపర్ లింక్ రోడ్స్ కూడా ఓపెన్ చేపించేస్తున్నాము. ఇప్పుడు ఇవన్నీ లింక్ రోడ్స్ ఒకటి, బీడింగ్స్, అట్లనే టెయిల్ గేట్ది కూడా లాక్, అట్లాంటి కొన్ని సామాన్లు ఉన్నాయి. ఇప్పటి నుంచి తీసుకోవాలనుకుంటున్నాం అవి ఒకటి. అండ్ రేర్ డోర్వి ఇవి ఉన్నాయి కదా పుల్లలు, ఆ పుల్లలు బీడింగ్స్ అంటే ఇవి కూడా చేంజ్ అయిపోతాయి ఇప్పుడు కొత్తవి. సో అది చిన్న చిన్న మస్తు ఖర్చు కాబోతుంది. సో ఇక చలో బాయ్స్ ఇప్పుడైతే వైపర్ లింక్ రోడ్స్ అయితే చేసుకున్నాము. అండ్ మన వైపర్ వాటర్ ఉంటుంది కదా బాక్స్తో పాటు మోటార్ కూడా ఖరాబ్ అయింది అనమాట. అవి చేంజ్ చేయాలి. అండ్ ఇంకేం అట్లా ఏవి ఉన్నాయో లిస్ట్ అవన్నీ రాసుకున్నాం. అవన్నీ పోయి తీసుకొని వచ్చేయాలి. బండి అయితే పార్కింగ్లో పెట్టేస్తాం. ఇక్కడ ఓలా ఉంది, ఓలా పైన వేసి వద్దామని. సో రైట్ వైపర్ లేకపోతే కూడా నీట్గా అనిపిస్తుంది నాకైతే ఇక్కడ క్లీన్గా. అట్లా హీడెన్ ఏమైనా ఉంటే బాగుంటుంది వైపర్ అలా. పోనీ 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 మెయిన్ ఏదైతే ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. సో యా థ్యాంక్స్ టు పంచశీల మోటార్స్. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది సబ్స్క్రైబర్స్ నాకు ఈ మధ్య మెసేజ్ చేస్తారు అనమాట. ఏంటంటే బ్రో ఇంకా పోలోస్ వెంటో చేస్తారు అని చెప్పి. ఎస్ బ్రో ఇంకా కూడా సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు. నేను ఇక్కడ వీడియోస్లో కనిపించకపోయినా అన్న వాళ్ళని వచ్చి కలుస్తున్నాను. అండ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే హెల్ప్ చేస్తున్నాను అనమాట. పోలోలు వెంటోలు సర్వీస్కి యాక్సిడెంట్ వెహికల్స్ అవి కూడా వస్తూ ఉన్నాయి. సో చేపిస్తూ ఉన్నాం అనమాట. సో కాకపోతే అంటే అప్పుడు వీడియో కూడా తీస్తా. మన వాళ్ళు ఏంటంటే బ్రో వద్దు తీయకని చెప్పి అంటే ఇక మన వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. 2-3 టైమ్స్ అట్లనే అయింది. అట్లానే ఇక తీయడం మానేసిన. ఎప్పుడైనా ఏదైనా పెద్ద థింగ్ ఉన్నప్పుడు ఏమైనా బ్లాగ్ చేద్దామని చెప్పేసి చిన్న దానికి ఏం చేస్తామన్నట్టు నేను కూడా చేస్తున్నాను అనమాట. సో ఇక ఇంకా కూడా పోలోస్ వెంటోస్ ఐ మీన్ జర్మన్ కార్స్ ఏమైనా ఉంటే కూడా వచ్చేయండి. ఇంకైతే వర్క్ అయితే చేపిద్దాము. సో ఇంకా ఒక కార్ అయితే వచ్చే ఉంది. యాక్సిడెంటల్ ఉందన్నమాట మన సబ్స్క్రైబర్ది. సో కొంచెం అది ఇష్యూ నడుస్తుంది. ఎఫ్ఐఆర్ అన్ని ఫైల్ అయినా చేసినాయి. మేజర్ యాక్సిడెంట్ అనమాట. సో వచ్చిన తర్వాత మీకు అప్డేట్ చేస్తే వస్తాయి. వైపర్ వాటర్ బాక్స్ గురించి మాట్లాడుకుంటే బాక్స్ అయితే బాగానే ఉంది. జస్ట్ లిడ్ మాత్రమే మొన్న పెయింటింగ్ చేపించినప్పుడు ఎట్లా ఇరగొట్టేసి మరి వర్కర్స్ ఎట్లా చేసేవాడు ఎట్లా ఏందో తెలియదు. సో ఈ మోటార్ ఏదో మోటార్ అయితే ఖరాబ్ అయిందన్నమాట. అన్న వాళ్ళు ఏమంటారంటే మోటార్ ఒక్కటి దొరుకుతుంది చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు. సో చూద్దాము. లేదు బాక్స్ కూడా కావాలంటే చూద్దాం. అంటే ప్రైస్ బట్టి ఒకవేళ బాక్స్తో పాటు మొత్తం తక్కువకి వచ్చేస్తుంది అనుకోండి, అట్లయితే అట్లా తీసేసుకుందాం. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరకడం కూడా కష్టమే. ఐఎమ్ నాట్ షూర్. అది లింక్ రోడ్స్ అయితే ఉన్నాయని చెప్పేసి అన్నారు, బీడింగ్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. అండ్ బ్యాక్ సైడ్ డోర్స్ కూడా చిన్న అన్లాక్ లివర్స్ సో అవి కూడా ఉన్నాయని చెప్పేసి అన్నారు. చలో హ్యాండ్ ఓవరింగ్ టు యూ. ప్రాజెక్ట్ 055. టేక్ కేర్ అన్న. చెప్పు ఏదో చెప్తావు.
కీ కాదు కార్ కేరీ అయ్యి కార్ ఇచ్చి పోవాలి. అలా పెట్టుమన్నా పార్కింగ్ యార్డ్లో పెట్టినా. చలో రైట్ బాయ్. అదే మెర్సిడీస్ అన్న మన బండిని మెర్సిడీస్ అంటాడు అనమాట. ఫోన్ చేసి అన్న ఇట్లా ప్రాబ్లం వచ్చిందంటే ఏది మెర్సిడీస్ అయినా అంటాడు అట్లా. చలో లెట్స్ గో. 1 hour later. చలో బాయ్స్ అన్ని వచ్చేసినాయి, సామాన్లు అన్ని తీసుకున్నాము. చాలా ఎక్కువ ఉన్నాయి, అంటే ఎక్స్పెక్ట్ చేయాలి అన్ని ఒకటేసారి దొరుకుతాయని. బేసిక్ ఏంటంటే పార్ట్స్ ఉండవు, కొన్ని అదే ఆర్డర్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు, టైం పడుతుంది అని చెప్పేసి అనుకున్నా. బట్ లక్కీగా అన్నీ ఒకటేసారి దొరికిపోయినాయి, ఒకటేసారి పేమెంట్కి అన్ని తెచ్చేసుకున్నాం అనమాట. చలో వెళ్ళిపోయాం. ఓహో హెవీగా ఉన్నాయి గైస్. చూడండి ఓలా ఉంటే ఇది అడ్వాంటేజ్, బూట్ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఏదైతే హెవీ వెయిట్ పట్టుకొని బీడింగ్స్ ఇవన్నీ పట్టుకొచ్చినో ఇలా సెట్ అయిపోయినాయి. అండ్ మన ఈ బాటిల్ సంబంధించిన ఏమంటారు మన మోటార్ పంప్ కూడా దొరికిపోయింది అనమాట. సూపర్. చలో వచ్చేసినాం ఇక్కడికైతే, కార్లో పెట్టేసిన సామాన్ కూడా. టైం అయితే ఇప్పుడు 5 అయిపోయింది, ఆల్మోస్ట్ 5-7 అవుతుంది. సో ఆకలి అవుతుంది, ఫుడ్ కూడా తినలేదు. అంటే మధ్యాహ్నం ఇక్కడికి వచ్చిన ఉంటే ఫాస్ట్గా అయిపోతుంది, అన్న ఏం చేస్తాడు అయిపోతుంది అని చెప్పి అనుకున్నాను. అంటే బేసిక్గా మనము కార్ ట్రబుల్ ఇచ్చింది, ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వచ్చినాం కదా, ఆ పని అయితే అని చెప్పేసి అనుకున్నా. బట్ కార్ ఏం కాలేదు, అంతా ఫైనే ఉండే. ఉల్టా ఖర్చు పెట్టేది, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈరోజు అన్ని తీసుకుంటా ఇంత పెద్ద బిల్ అయిపోతుంది అన్నీ వచ్చేసేస్తాయని చెప్పేసి. బట్ ఇక ఎట్లాగో పోయినా అన్నీ ఉన్నాయి, నేను లిస్ట్ చెప్తున్నాను ఉన్నాయి అంటూ తెచ్చి నేను కూడా అనేస్తున్నాను అనమాట. పైసలు పట్టినే పోతున్నా వెళ్ళిపోయి పైసలు కూడా. సో ఇక అన్నీ దొరికినాయి. ఇప్పుడైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నా. అయితే ఎందుకు వెయిట్ చేస్తున్నాను చెప్పి అంటే ఇప్పుడు మన సబ్స్క్రైబర్ మీకు మార్నింగ్ చెప్పినా కదా, ఇంకా కూడా మనం ఫోక్స్ కానీ ఇలాంటి కార్స్ కూడా లైక్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా వస్తే హెల్ప్ చేస్తామని చెప్పేసి. సో మీకు మార్నింగ్ చెప్పినా కదా ఒక ఏదైనా యాక్సిడెంట్ అయిందంట వెహికల్ అని చెప్పేసి. సో యాక్సిడెంట్ వెహికల్ ఇప్పుడైతే వస్తుందన్నమాట, ఇందాకనే కాల్ చేసిండు బ్రో అయితే. సో వెహికల్ తీసుకొచ్చిన తర్వాత కండిషన్ చూసి ఎస్టిమేషన్ ఇవ్వాలి. సో ఇక చూద్దాము, మేబీ ఈ బ్లాగ్లోనే పెడతానా దాని గురించి నెక్స్ట్ బ్లాగ్లో పెడతానా, ఐ డోంట్ నో. అసలు అనుకున్నట్టుగా ఈ పార్ట్స్ లైక్ ఇవన్నీ తెప్పించేసిన, ఇప్పుడు అవన్నీ ఇన్స్టాలేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక చూద్దాం. ఫస్ట్ అయితే రానేనా. వెహికల్ కూడా వచ్చేసింది, ఇదే యాక్సిడెంట్ అయిన వెహికల్ మన సబ్స్క్రైబర్ని. సపోజ్ ఇది కండిషన్, బానెట్ పోయింది, మనిషి పైన పడ్డాడు కాబట్టి వెంచులు అయితే ఇది అయిపోయింది. సో అందరైతే సేఫ్ అనమాట. ఎవరైతే పైన అంటే బయట ఎవరైతే పర్సన్ ఉన్నాడో 2-వీలర్ పైన ఉండే అంట, వాళ్ళైతే హిట్ చేసి ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తుండే అనమాట. సో అతనికైతే దెబ్బలు తాకినాయి, బట్ కార్ చూసుకుంటే కండిషన్ అయితే ఇది అనమాట. రేడియేటర్ అనేది కింద పడిపోయినాయి, బంపర్ అయితే ఆడనే పీస్ అయిపోయినా వదిలేసారు. హెడ్ లైట్స్ మిగతా పార్ట్స్ అయితే వేసుకొని వచ్చారు కార్లో. చూద్దాం ఇప్పుడు ఎస్టిమేషన్ అంతా కూడా తీపిద్దాము. సో మోస్ట్లీ బానెట్ చేంజ్ అవుతుంది, చేంజ్ చేస్తే అండ్ రేడియేటర్ ఇవన్నీ అయితే పోయినాయి. అండ్ అమేజింగ్ ఏంటంటే స్కూటీని గుద్దితే నాకు ఇది ఫ్రంట్ టైం మెంబర్ కూడా బెండ్ అయింది. నాకు మిరాకిల్ అనిపించింది, అది పోల్ ఏమన్నా హీట్ చేసిందేమో అని చెప్పేసి అనుకున్నా. బట్ లేదు బ్రో, ఫొటోస్ కూడా చూపించానమాట ప్రూఫ్గా. నేనే కూడా నమ్మలేదు బ్రో అని చెప్పేసి అంటున్నాను, అంటే ఎవరైతే సబ్స్క్రైబర్ ఉన్నారో అతను అనమాట. సో స్కూటీని గుద్దితే టైం మెంబర్ కూడా బెండ్ అయిపోయింది, అది నాకు షాకింగ్ ఉండే. సో ఇక అయ్యింది. చలో చూద్దాం, మొత్తం చేంజ్ చేయాలి. ఇంకా ఇక్కడ నుంచి ఇవి ఉంటుంది ముంగడ, అంటే మెయిన్ బంపర్ లోపల మెయిన్ ఏదైతే సపోర్ట్ ఉంటుంది మన కార్లో అదే ఇది అనమాట. అంటే ఆల్మోస్ట్ చేసిస్ అంటారు దీన్ని, చేసిస్లో 1 ఆఫ్ ది పార్ట్ అనమాట అది. సో యాక్చువల్ ఏదైతే ఐరన్ వస్తుందో అది ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ నుంచి ఇది అలైన్మెంట్ పార్ట్ అనమాట. ఇది మేజర్ యాక్సిడెంట్స్లో ఇది బెండ్ అవుతుంది, అది అక్కడ నుంచి బోల్ట్ ఆన్ నుంచి ఉంటుంది అనమాట. అది తీసేసి చేంజ్ చేస్తారు. సో ఇప్పుడు ఇది కూడా చేంజ్ అయితే చేయాలి. చలో చూద్దాం, ఒకసారి అన్నని కలుసుకొని కుమార్ అన్నతో ఎస్టిమేషన్ అన్నీ కూడా తీపిద్దాము. సో ఎయిర్ బ్యాగ్స్ కూడా కంప్లీట్ ఓపెన్ అయినాయి అనమాట. ఫ్యామిలీతో ఉండే అంట బ్రో అయితే. సో వాళ్ళ బ్రదర్ అయితే నడుపుతుండే అనమాట, అంటే తమ్ముడు అయితే నడుపుతుండే అంట. సో లోపల ఉన్న వాళ్ళకైతే ఏం కాలేదు. అఫ్ కోర్స్ ఫోక్స్ వ్యాగన్ అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, ఎవరికైతే ఏం కాలేదు. సో ఇది కండిషన్, ఎక్కడ నుంచి ఏం లేదు, జస్ట్ ఫ్రంట్ మాత్రమే ఇంపాక్ట్ అయితే ఉంది, ఇంకా ఏం లేదు. అటు సైడ్ ఓవర్ వేమ్ ఒకటి కొంచెం డ్యామేజ్ అయి ఉంది, ఫ్రంట్ గ్లాస్ అది. సరే చూద్దాం, ఎస్టిమేషన్ తీసుకోదాం, రఫ్ ఎస్టిమేషన్. ఓకే అనిపిస్తే బ్రో ఇక్కడ పెట్టేసి వెళ్తాడు, లేదంటే ఇక ఆయన ఇష్టం.